హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాను కదా. సో అసలు వీడియో ఏంటంటే ఒక ఇల్లు కట్టేదానికి ఫస్ట్ బేసిక్ ఏం కావాలి, ఫౌండేషన్ కావాలి కదా. సో ఆ ఫౌండేషన్ ఎలా అంటే లైక్ స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుంటా. సో 15 డేస్లో అయితే కంప్లీట్లీ ఫౌండేషన్ అయితే అయిపోతుందండి. సో ఆ స్టెప్స్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్గా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో తప్పక మిస్ కాకుండా చూడండి. మీరు నెక్స్ట్ ఇంటి కట్టే ప్లాన్ ఉంటే కనుక సో ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. అందుకే వీడియో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో నేను నెక్స్ట్ అంటే అప్కమింగ్ వీడియో వచ్చేసి ఒక ఫౌండేషన్ కంటే బేస్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కామెంట్ అయితే చేయండి, నేను తప్పక వీడియో అయితే పెడతాను. సో ఫస్ట్ మనము ఒక ఇంటి కడతాము అని చెప్పేసి అనుకుంటాము అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ అండి, ప్లేస్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అది కుపేంద్ర ముళ్ళు అయితే ఉండాలి ప్లేస్. సో ఇంటి కట్టే ప్లేస్ అక్కడే ఉండాలండి. సో అప్పుడే మీరు బాగా అవుతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ అండి. సో ఇంటి ప్లానింగ్ అయితే ఇంజనీర్తో అయితే వేపించుకోండి, లేకుంటే మీ చాయిస్, మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ వేపించుకోండి. ఇది సెకండ్ పాయింట్ అండి, బేసిక్గా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మార్కింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చూసి వేపించుకోండి. ఆ మార్కింగ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే సో నేను చెప్తాను కదా. ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి పుట్టింగ్కి అంటే లైక్ పుట్టింగ్ చేయాలంటే ఫస్ట్ తొగాలి కదా. సో ఈ తొగేదానికైతే పని వాళ్ళు అయితే పెట్టవచ్చు, లేకపోతే మేము జేసీబీలో తొక్కిస్తామంటే అది కూడా చేయొచ్చు. సో బెటర్ ఆప్షన్ అంటే జేసీబీనే అండి, ఎందుకంటే చాలా త్వరగా పని అయితే అయిపోతుంది, అందుకే అన్నమాట. సో జేసీబీలో తొగిపిచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదే టైంలోనే అంటే ఈ టైంలోనే మనము మెటీరియల్స్ అంతా తోల్పించుకోవాలండి. సో మెటీరియల్స్ అంతాను ఈ టైంలోనే జల్దీ ట్రాన్స్ఫర్ చేపించుకుంటే మనకి ఫ్యూచర్లో లైక్ బేస్మెంట్ వేసే టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనం జేసీబీలో తొక్కించున్నాం కదా. సో తర్వాత వచ్చేసి ఆ గుంతలు ఉంటుంది కదా, ఆ గుంతలో పోయి డ్రెస్సింగ్ అయితే చేపియాలండి. అంటే 5కి 5 కదా. సో 5కి క్లియర్గా చేపియాలి డ్రెస్సింగ్, అప్పుడే పుట్టింగ్ నీట్గా అయితే వస్తుంది, లేకపోతే ఆ పుట్టింగ్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. సో ఇది బేసిక్ పాయింట్స్ అన్నమాట. సో అన్నీ ఈ పొనయత్తలకి లేదు అన్న ఒక 5 to 6 days అయిపోతుందండి. సో ఇదే బేసిక్ కదా. సో ఈ 5 to 6 days అయిపోతుంది. తర్వాత వచ్చేసి 5th పాయింట్ ఏంటంటే తొగినంత పుట్టింగ్ అయితే తొగినంత అయిన తర్వాత ఆ కాలమ్స్ బాక్సెస్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి సిమెంటు జల్లీ ఫస్ట్ 40 mm జల్లీ వేస్తారండి. సో మీరేం చేయాలంటే ఇదే టైంలో సంపు కూడా తొక్కించుకోవాలి. సో సంపుకి 40 mm జల్లీ వేస్తారు, అలాగే అన్ని కాలం గుంతలు ఉంది కదా అక్కడ కూడా 40 mm జల్లీ వేస్తారండి. సో ఇది కొంచెం ఒక చాలానే వేయించుకోండి, ఎలాంటే పుట్టింగ్ బాగా రావాలి కదా, అందుకే చెప్తున్నాను. సో ఈ జల్లీ 40 mm జల్లీ వేసిన తర్వాత ఏం చేస్తారంటే సో అన్ని గుంతలకిను డస్ట్ ఉంటుంది కదండి. సో ఇసుక అంటాం కదా, ఇప్పుడు ఇసుక అయితే ఎక్కడ దొరకదు, డస్ట్ అంటే ఎంశాండ్. సో ఎంశాండ్ నెక్స్ట్ సిమెంట్ రెండు కలిపేసి అంటే పొడిగా కలిపేసి, ఇది 7th పాయింట్ అన్నమాట. ఇది పొడిగా కలిపేసి వేసేస్తారు ఫస్ట్. ఆమె తర్వాత వచ్చేసి దానిపైన అయితే వాటర్ చల్లుతారు. సో ఎందుకంటే సో అక్కడ ఫస్ట్ గ్యాప్ ఉంటుంది కదా, 40 mm జల్లీలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అంతా పైకి ఈ సిమెంట్ డస్ట్ అనేది ఫిల్ చేసుకుంటుంది అన్నమాట, అప్పుడు బాగా పుట్టించుకుంటుంది. అందుకే ఫస్ట్ పొడిగా వేసేసి నెక్స్ట్ తర్వాత అయితే ఇలా వాటర్ అయితే పోస్తారండి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇదైతే మిక్స్ చేయలేదు, అంటే వాటర్ పోసి మిక్స్ చేయలేదన్నమాట. సో ఇది బేసిక్. అంటే మనకి పొని తెలిస్తే మనం ఫాస్ట్గా ఈ పొని అయితే తర్వాత ఈ పొని అయితే తర్వాత ఈ పొని ఈజీగా చెప్పుకోవచ్చు కదా, అందుకే చెప్తున్నాను. సో మనము ఫస్ట్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పొని చేపించి చాలా బెటర్ నాకు తెలిసిన మటుకు. ఇది నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి సంపుకి ఇదే టైంలోనే ఇటుకలా కట్టించుకోండి. సో ఆలో బ్లాక్ ఇటుక అయితేనూ పర్వాలే, ఈవెన్ మన ఇటుకలు అయితేనూ పర్వాలేదండి, అది మీ ఆప్షనల్ అన్నమాట. మేమైతే ఇక్కడ ఆలో బ్లాక్ ఇటుకలనే కట్టిస్తున్నాము, ఎందుకంటే
కొంచెం త్వరగా అయిపోని అని చెప్పేసి, ప్లస్ ఇటుకలు బాగుండాయి. సో ఈ కొన్ని రీజన్స్ వల్ల మేమైతే ఆలా బ్లాక్ ఇటుకలనే కట్టిస్తున్నాము. సో మనం యావ ఇటుకలు ఎలా యావ ఇటుకలు వేస్తే బెస్ట్ అనేది కూడా నేను ఫ్యూచర్లో అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ పుట్టింగ్కి సిమెంట్ ప్లస్ ఎంసాండ్ మిక్స్ వేసిండారు, వాటర్ వేసిండారు. ఆ టైం అయినాక ఇక్కడ సంప్ అయితే రెడీ చేసుకుంటారు. బేసిక్ సంప్ అండి. సో మనకి బోర్వెల్ లేదంటే ఆ సంప్ అయితే చేపించుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి ఇదే టైంలోనే ఆ సంప్ ప్లాస్టింగ్ చేపించుకోవాలా. ప్లాస్టింగ్కి వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఆయిల్ వేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి జాలరా వేస్తారండి. సో జాలరా కొట్టేసి వాటర్ ప్రూఫ్ ఆయిల్ సిమెంట్లో మిక్స్ చేసుకొని ప్లాస్టింగ్స్ వేస్తారు. ఇది 3 పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వచ్చేసి సంపుల స్టెప్స్ అనేది మరీకుండా పెట్టేయండి. ఒక మినిమం 4 స్టెప్స్ అదరు ఉండాలా. ఇది 10th పాయింట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి ఆ పుట్టింగ్ వేసింది కదా అప్పుడే, దానిపైన కొంచెం ఏం చేస్తారంటే ఇప్పుడు కొంచెం మన్నేస్తారండి. మన్నేసింది అయిన తర్వాత మార్క్స్ వేసుకుంటారు. సో అంటే కాలమ్స్ ఎంత ఏంటి అనేది ఫుల్ మార్క్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా కంబి అయితే కట్టియాలి. సో వాళ్ళు వచ్చేసి కంబి కడతారు కదా, వాళ్ళు వచ్చేసి కంబి అయితే కడతారన్నమాట. అప్పుడు మనము చూసుకోవాలి ఎంత కట్టినారు ఏంటి అనేది మనము జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఈ కంబి కట్టిన తర్వాత అసలు ఏం చేస్తారు అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్లస్ ఇంటికి స్ట్రాంగ్గా ఉండాలంటే ఇది చాలా అంటే మనం దగ్గరుండి చేపించాల్సిన పని ఏంటంటే కాంక్రీట్ వేపియాలండి. సో కాంక్రీట్ మిషన్ మీకు తెలుసు కదా. సో ఆ కాంక్రీట్ మిషన్ వచ్చిన తర్వాత సిమెంట్, జెల్లీ, నెక్స్ట్ ఎంసాండ్, వాటర్, ఇది 4 ఐటమ్స్ మిక్స్ చేపించేసి ఏం చేస్తారంటే దానికి వేపిస్తారండి. ఇది 11th పాయింట్ అన్నమాట. సో ఇది ఎందుకు వేపియాలి అంటే సో కొందరైతే వేపియరు, కొందరైతే ఇటుకల్లా కడతారండి, లేకుంటే రాళ్ళ కడతారు. సో కాంక్రీట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే అన్ని మూలలకి వెళ్ళి అది బాగా గట్టిగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇది ఒక్కడి లేకుంటే 1.5 feet అండి, అంటే 1.5 అడి కాంక్రీట్ అయితే వేస్తారు. సో మనము అన్ని గుంతుల దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఉండి మనం వేపియాలండి. సో లేకపోతే వాళ్ళు ఒక కడి వేసేసి వెళ్ళిపోతారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈత అయినాక అంటే 1 day ఆ డే ఇడిచిపెట్టేసి నెక్స్ట్ డే అయితే 12th పాయింట్ అండి. ఏం చేయాలి అంటే సో ఇది వేసింది కదా కాంక్రీట్. సో ఆ కాంక్రీట్ని అయితే దానిపైన అయితే మట్టిని అయితే ముయ్యాలండి. అంటే మూస్తే కనుక అది ఎలా ముయ్యాలి అంటే ఒక వాటర్ అంటే నీళ్ళు అంటే చాలా నీళ్ళు కావాలి. నీళ్ళని కొంచెం మట్టి కొంచెం వాటర్, కొంచెం మట్టి కొంచెం వాటర్ వేసి మూసారన్నమాట. అప్పుడు కూడాను అంతే చాలా జాగ్రత్తగా ఉండి వాటరు మట్టి 2 బాగా అంటే దిగువైతే తడంలో కుక్కొనలా అలా అయితే వేపియాలండి. సో మనం చేసే ప్రతి ఒక్క పని జాగ్రత్తగా చేపిస్తే ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, నేను అప్పుడే చెప్తున్నాను కదా. సో ఇదే అన్నమాట, మట్టేసి నీళ్ళు ఇడిసి బాగా కుక్కబెట్టినారు అన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేసి బేస్మెంట్ అంటే కాలమ్స్ అంతా మూచేసి అంతా చేసినారు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ తర్వాత అంటే కొందరు బేస్మెంట్ ఇటుకల్లా కడతారు, కొందరు బేస్మెంట్ రాళ్ళలా కడతారు. సో అది చాలా కొందరికైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో నాకు తెలిసిన మటుకు రాళ్ళ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే సో ఇటుకలో అంత స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి సో అది బెస్ట్ ఆప్షన్ రాళ్ళ కట్టేది. నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి ఈ టైంలోనే నీళ్లు మనము సంపుకి ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి నీళ్ళు అనేది చాలా చాలా అవసరంగా ఉంటుంది. అందుకే కాబట్టి వాటర్ అనేది ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే బోర్వెల్ లేకపోతే బోర్వెల్ ఉంటే నో ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒగడి తొగుతారండి. సో సైడ్లో తొగేసి ఆ రాళ్ళు ఉంటుంది కదా, సో ఆ రాళ్ళు అయితే కడతారు. ఆ రాళ్ళు కట్టితే నేనైతే వీడియో అయితే చేయలేదు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి అంటే ఎవ్రీ మూమెంట్ అంటే కట్టే ఎవ్రీ మూమెంట్, ఫౌండేషన్ వేసే ఎవ్రీ మూమెంట్ వాళ్ళు అಳతైతే చెక్ చేస్తూ ఉంటారండి. సో ఎందుకంటే కొలతలు అయితే కొంచెం కూడా లైక్ మిస్ కాకూడదు. లైక్ 1 ఇంచు 1 సెంటీమీటర్ కూడా మిస్ అవ్వదు. అలాగుంటేనే ఆయా మనకు కరెక్ట్గా వస్తుంది. సో లేకపోతే ఆయా అనేది కరెక్ట్గా రాదన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సో రాళ్ళ ఫౌండేషన్ అయ్యిందండి. సో రాళ్ళ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంబి కట్టియాలా. అంటే ఇది 14th పాయింట్, కంబి కట్టియాలా. సో కంబి కట్టే వాళ్ళు వచ్చి ఇది కంబి కడతారు. సో అది కంప్లీట్లీ వాళ్ళకి అంత బాగా తెలిసి ఉంటుంది.
సో వాళ్ళు కట్టుకొని పోతారండి. సో కంబి అయితే ఐఎస్ఐ మార్క్ ఉండి కొంచెం కొందరు అనేది విచారించి అయితే కంబి తీసుకోండి, లేకపోతే ఫ్యూచర్లో చాలా అంటే జల్దీ పాడైపోతుంది కదా, అందుకే చెప్తున్నాను. సో కంబి ఇలా కడతారు. సో ఇలా కట్టినప్పుడు కొంచెం స్ట్రైట్గా అయితే ఉండదు కాలమ్స్, అంటే కంబీ కాలమ్స్. అది వాళ్ళు నెక్స్ట్ కాలమ్ వేశారు కదా హైట్కి, అప్పుడైతే అది స్ట్రైట్గా వచ్చేసింది. నెక్స్ట్ 15th పాయింట్ వచ్చేసి సెంటరింగ్ అండి. సో కంబీ కట్టించిన తర్వాత సెంటరింగ్ అయితే 1 డేలా, అంటే 1 డేను కూడా లేదు, హాఫ్ డేలా అయితే సెంటరింగ్ అయితే కట్టేస్తారు. ఇది హైట్ వచ్చేసి 1.5 ఫీట్, అంటే 1.5 ఫీట్ అయితే వస్తుంది, 1.5 అడి వస్తుంది. సో ఇప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏంటంటే ఆ కాంక్రీట్ వేస్తారు కదా, సో కాంక్రీట్ వేసినప్పుడు ఒక కట్లా మనము బాగా లైక్ ప్రెస్ చేసి వేయాలా, ఎందుకంటే ఆ కాంక్రీట్ కొన్ని మూలలో అయితే పొడదు కదా, అప్పుడేమవుతుంది అంటే ఫినిషింగ్ బాగా రాదు, సో గట్టిగా అయితే ఉండదు. సో అందుకే ఒకరినైతే ఇద్దరినైతే పెట్టేసి వాళ్ళు వేస్తూ ఉంటే ఆ కట్ల అయితే తురకాలి అన్నమాట. సో ఇది కూడా నేను చాలా అంటే మనము జాగ్రత్తగా ఉంటే అక్కడ బేస్మెంట్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది అనేది. సో అంతా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం కదా, ఆ సంప్కి వాటర్ ఫిల్ చేసిన తర్వాత సెంటరింగ్ అయితే కట్టిస్తాం కదా, ఆ సెంటరింగ్ కట్టిన తర్వాత మనము ఏం చేస్తామంటే కంబి వేపిస్తాము. సో కంబి వేపించేసి ఈ టైంలోనే ఆ మోల్డ్ కూడా అంటే సంపుకు మోల్డ్ కూడా వేపియాలా. సో ఇది టోటల్ అంటే సెంటరింగ్ ఇప్పిన తర్వాత ఇలా ఉంది అన్నమాట. సో మీరు ఏం చూస్తున్నారు కదా, ఇక్కడ కమ్మి మిగిలిండేది అది కొంచెం ఎక్స్ట్రా కట్టేసిండారు, సో దాన్ని కట్స్ వేపియాలా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫిల్లింగ్ అండి. సో మట్టి అనేది ఫిల్ చేపియాలా. ఇది మాకైతే మాది 9.5 స్క్వేర్ ఫీట్ కదా, సో 9.5 స్క్వేర్ ఫీట్కి ట్యాక్రిల్లా అయితే ఒక 15 లోడ్ అయితే 15 లోడ్స్ అంటే పొడిందన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో ఎస్టిమేషన్ వేస్తాను కదా, సో అంటే ఫౌండేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఒక 9 స్క్వేర్ ఫీట్ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను ఒక ఎస్టిమేషన్ వీడియో చేస్తానండి. సో అది కూడా మిస్ కాకుండా మీరు చూసేయండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంత ఖర్చు అవుతుందా అంటే లైక్ కొంచెం ఒక 10,000 15,000 లైక్ చాలా కావచ్చు కమ్మీ కావచ్చు అండి. సో అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ 17th పాయింట్ వచ్చేసి ఫుల్ అంటే బేస్మెంట్ కింద కొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే వేపియండి మన్ను. ఇప్పుడైతే కాలువలు అయితే చేస్తారండి. సో ఎందుకంటే అంటే బదిలీ చేస్తారు, ఎందుకంటే ఆ వాటర్ అంతా అక్కడే ఉండాలి, అక్కడే డ్రై అవ్వాలి కదా. సో వాటర్ పక్కపై వేస్తే ఆ మన్ను లైక్ మంటి గట్టిగా కుక్కనెళ్దు. సో అందుకే కాబట్టి వాటర్ అక్కడే అంటే లైక్ కాలముల తర వేసేసి అక్కడే నీళ్ళు వేస్తారండి. ఇది మినిమం ఒక 5 to 6 days తర్వాత ఇది బాగా డ్రై అవుతుంది. సో మనం ఎన్ని డేస్ డ్రై అయ్యాకి ఇడిస్తే అది అంత మంచిది అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మనము నేలకి టైల్స్ కానీ లేకపోతే గ్రానైట్ కానీ వేస్తాం కదా, అప్పుడు బాగా కుక్కోదు అన్నమాట. అందుకే ఒక 6 days 7 days డ్రై అయ్యాకి ఇడండి. సో ఇది ఇంత అంటే మేజర్ పాయింట్స్. ఇది మనం చాలా జాగ్రత్తగా ఇన్ని పాయింట్స్ అయితే చూసుకోవాలి. నేను చూపిస్తాను కదా ఇలా డ్రై అవ్వాలి అని చెప్పేసి. సో ఇది డ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ మట్టి అయితే తీస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటికి 1.5 ఇంచ్ 2 ఇంచులు మట్టి తీసినారంటే ఇది పోటిక కదండి. సో పోటిక దిగునిగా ఇంటికి ఎక్కేతాడు అంత డిస్టెన్స్ ఉండాలి, కాకపోతే అంత మొన్నైతే తీసేసిండారు. సో తీసేసి 40 mm జల్లి ఇక్కడైతే వేసిండారన్నమాట. ఇది 3/4 ఇంచ్ లేకుంటే 1 ఇంచ్ అయితే జల్లి వేస్తారు. వేసేసి బాగా దమ్స్ కొడతారండి. సో దమ్స్ కొడితేనే అది బాగా లైక్ నల్లకునేది అన్నమాట. నెక్స్ట్ దానిపైన వాటర్ అయితే ఇడిసేసి 19th పాయింట్ వచ్చేసి దానిపైన వాటర్ అంతా ఇడిసేసి సిమెంట్ నెక్స్ట్ ఎంసాండ్ పుడిగా అంటే మిక్స్ చేస్తారు వితౌట్ వాటర్. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, సో కాలమ్స్కి ఇస్తారు అని, అలాగే ఇలా ఇక్కడ కూడా నేను వితౌట్ వాటర్ ఎంసాండ్ అండ్ సిమెంట్ మిక్స్ చేసి నేలకేస్తారన్నమాట. అసలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ వితౌట్ వాటర్ వేస్తారు. దానిపైన తర్వాత వాటర్ అయితే ఇస్తారు, ఎందుకంటే ఎక్కడ సొందులు ఉంటుంది కదా, మూళ్ళు ఉంటుంది కదా, అక్కడంతా పైసి అది కూకొని బాగా అని చెప్పి గట్టిగా ఉంటుంది అనేసి అంతే. బాగా అంటే బాగా దమ్స్ కొట్టాలండి. ఎంత బాగా మనం దమ్స్ కొడితే అది అంత గట్టిగా నేల అయితే కుక్కుంటుంది. మనకు తెలుసు కదా నేల అనేది ఇంటికి చాలా ఇంపార్టెంట్. అసలు ఇలా కొట్టుకుంటే ఆ టైల్స్ అనేది కొంచెం లోకైతే వెళ్ళేస్తుంది. సో అందుకే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
అయిపోయింది అంతను. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అన్నమాట ఫౌండేషన్కి. స్టార్టర్ అని చెప్తారండి. సో ఇది కాలమ్ బాక్స్కి ఫిట్ చేసేదానికి ఒక ఐటమ్ అన్నమాట. సో దాన్ని అయితే ఫిట్ చేసుకుంటారండి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అన్నమాట ఇంటికి బేస్మెంట్ ఫినిష్ అయ్యేదానికి. సో ఇది ఇంత ఫైనల్ బేస్మెంట్కి ఎలా మనము స్టెప్ బై స్టెప్ యూజ్ చేసుకోవాలి అనేది సో మనం ఫస్ట్ తెలుసుకుంటే నా ఇది ఏమిటంటే నా అకార్డింగ్ టు మీ చాలా చాలా ఈజీ అవుతుంది. అందుకే నేను ఒక స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ను వీడియో చేసి మీకైతే చూపిస్తున్నాను. సో ఒకే వీడియోలో అన్నీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంత లెంత్ అయితేను పర్వాలేదని చెప్పేసి వీడియో అయితే మీకోసం అయితే పెట్టానండి. సో మన ఇంటి కన్స్ట్రక్షన్ గురించి చాలా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. సో ఈ ఛానల్ని అయితే మీరు మరికుండా అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా చాలా హ్యాపీ ఇస్తుంది. తర్వాత చాలామంది బిల్డింగ్ కడతారు కదా, వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. మనీ అయితే కొంచెం సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి పాయింట్స్ మనము ఫస్టే తెలుసుకుంటాం అన్నమాట. సో ఇక వీడియో అయితే అందరికీ బాయ్, టేక్ కేర్.